నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. కోయంబత్తూరు జిల్లాలో 10 ఏళ్ల చిన్నారి బాలికపై జరిగిన అమానుష ఘటన సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్నారి భద్రత, మహిళల రక్షణ, పోలీసుల బాధ్యత, అధికారుల సున్నితత్వం అన్న అంశాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ కేసు విచారణకు సంబంధించిన విలేకరుల సమావేశంలో కొందరు ఉన్నతాధికారులు ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ విమర్శలు నేరుగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి వెళ్లడంతో ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోయంబత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన మొదట బయటకు వచ్చినప్పటి నుంచే ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 10 ఏళ్ల చిన్నారిని కొందరు వ్యక్తులు అపహరించి అత్యంత దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చిన్నారుల భద్రతపై ఇప్పటికే అనేక ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం తమిళనాడు సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. సోషల్ మీడియాలో వేలాది మంది ప్రజలు నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించారు. జరిగిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సంబంధిత ఎమ్మెల్యేను వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసు శాఖకు నేరుగా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసులో నిందితుల కదలికలను గుర్తించారు. తక్కువ సమయంలోనే ఈ ఘటనకు పాల్పడిన 3 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈ అరెస్టులతో ప్రజల్లో కొంత ఉపశమనం కలిగించినా కేసు తీవ్రత కారణంగా ఇంకా ఆగ్రహావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ కేసులో అత్యంత వివాదాస్పద అంశంగా మారింది పోలీస్ అధికారుల ప్రవర్తనే. కేసు పురోగతిపై వివరాలు వెల్లడించేందుకు ఒక మహిళా ఐజీ అధికారి, 2 ఐపీఎస్ అధికారులు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఆ సమావేశానికి ముందు వారు వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. సమావేశం ప్రారంభానికి ముందు 3 అధికారులు సరదాగా నవ్వుతూ మాట్లాడుకోవటం, నిర్లక్ష్యంగా కనిపించడం, ముఖ్యంగా మహిళా ఐజీ అధికారి గోర్లు గిల్లుకుంటూ నవ్వుతూ మాట్లాడడం వంటి దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మాట్లాడే ముందు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రవర్తిస్తారని నెటిజన్లు ప్రశ్నించారు. ముఖ్యంగా మహిళా అధికారి ప్రవర్తనపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. నువ్వు కూడా ఒక మహిళవే కదా, నీకు కూడా పిల్లలుంటారు కదా, ఒకవేళ చనిపోయింది నీ కూతురైతే ఇలాగే నవ్వుతావా అంటూ సోషల్ మీడియాలో వేలాది మంది తీవ్ర స్థాయిలో స్పందించారు. పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేసే అధికారులే కాదు, ప్రజల బాధను అర్థం చేసుకునే బాధ్యత కూడా కలిగి ఉండాలని చాలా మంది అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మహిళలపై, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో అధికారులు అత్యంత సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీడియా సమావేశం ఒక అధికారిక ప్రక్రియ అయినా దాని వెనుక బాధిత కుటుంబం అనుభవిస్తున్న వేదనను గుర్తుంచుకోవాలని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఈ వివాదం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చకు దారితీసింది. వీడియోలు వైరల్ కావడంతో విషయం నేరుగా ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి వెళ్లింది. పరిస్థితిని సీరియస్ గా తీసుకున్న ఆయన వెంటనే పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ప్రజలకు జవాబుదారీతనం ఉండాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇలాంటి దారుణ ఘటనల విషయంలో అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ పేర్కొన్నారు. బాధిత కుటుంబం అనుభవిస్తున్న బాధను అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యత పోలీసులది. ప్రజల్లో నమ్మకం పెంచాల్సిన వారు బాధను మరింత పెంచేలా ప్రవర్తించకూడదు అన్న భావనతో విజయ్ స్పందించారు. దారుణ ఘటనల విషయంలో సున్నితత్వం కోల్పోయే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరించారు. ఇక మరోవైపు ఈ ఘటన పోలీస్ వ్యవస్థలో సున్నితత్వ శిక్షణ అవసరాన్ని మరోసారి గుర్తు చేసిందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. నేర విచారణలో ప్రొఫెషనలిజం ఎంత ముఖ్యమో బాధితుల భావోద్వేగాలను గౌరవించడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరిగే కేసుల్లో అధికారుల మాట తీరు, ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ కూడా ప్రజలపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి 2 అంశాలపైన నిలిచింది. ఒకటి, చిన్నారి కేసులో నిందితులకు ఎంత కఠిన శిక్ష పడుతుంది అన్నది. రెండవది, ఈ ఘటన తర్వాత పోలీస్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయి అన్నది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కోయంబత్తూరు ఘటన కేవలం ఒక నేర ఘటనగానే కాదు, అధికారుల బాధ్యత, ప్రజా భావోద్వేగాల పట్ల సున్నితత్వం, ప్రభుత్వ స్పందన వంటి అంశాలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమైంది.